మనకు వెంకటేశ్వర స్వామి అనగానే గుర్తొచ్చారు సార్. చాలామంది అంటారు, మనం ఎళ్లి నిలువెత్తు ఆ విగ్రహాన్ని చూసినంత సేపు చూస్తాం గానీ, వెనక తిరిగొచ్చేసరికి మనకా విగ్రహం కనిపించదు అని అంటారు. గుర్తుండవండి ఏమి. గుర్తుండదు అని. హ్మ్. నిజంగా మీరు అన్ని సార్లు వెళ్లారు గదా ఆ! సార్! మీకు కూడా గుర్తుకు లేదా అసలు సార్? గుర్తుండదండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే, అంటే పూజారులందరూ ఉంటారు. సరే దేవుడిచ్చిన ఒక వరం. నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. 80 రోజులు స్వామి ఎదురుగుండా కూర్చోవడం ఎవరికీ దక్కని అదృష్టం అండి. ఆస్కార్ అవార్డ్ కన్నా గొప్పది. అవును. ఎదురుగుండానే ఇది స్వామి ఇక్కడ నేను గడప ఇవతల ఎంత ఇక్కడ. అదృష్టం సార్ అది. ఎందుకంటే ఒక్కొక్కరు 16 గంటలు, 20 గంటలు క్యూలో నుంచొని క్యూలో దేవుణ్ణి నిలబడ్డారు. చూడడానికి అలా అంత అంబానీ ఎక్కడ కష్టపడతారు. బిర్లా పెద్ద పెద్దోళ్ళొస్తారు. ఆ! అది చూసి దండం పెట్టుకున్నాక తీసుకొచ్చేస్తారు బయటికి. అవును. నేను అలా కూర్చుంటే అక్కడ శ్రీచక్రం ఉందండి అక్కడ. ఆ! నా ఎదురుగుండా శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం ఎదురుగుండా కూర్చోవాలంటే దానికి తగ్గ పవర్ ఉండాలి. అతను వేదాల్లో ఒక పెద్ద నిష్ణాతుడై ఉండాలి. అలాంటి వాళ్ళే తట్టుకోలేరంటండి అది. హ్మ్. దాని ఎదురుగుండా నేను కూర్చున్నమాట. తట్టుకోవడం ఆహ్, అంటే ఏంటి సార్ అది? దాని ఆరానా? పవరు. పవర్. ఓకే. మామూలు పవర్ కాదండి అది. హ్మ్. ఒక విస్ఫోటనాలు జరిగినప్పుడు ఉద్భవించే అగ్ని ఎలా వస్తదో చూసారా? హ్మ్. అంతకన్నా పవర్ అంటది. ఓకే. అక్కడ కూర్చున్నా కాబట్టి ఆ పవరు నాలో ఇంజెక్ట్ అయిపోయింది. నాకు ఏదన్నా చెడు జరగకుండా ఆ వెంకటేశ్వర స్వామి శ్రీచక్రమే కాపాడింది.